ఈ బడ్జెట్లో బీసీలకు 20,000 కోట్లు కేటాయించాలి. డిప్యూటీ సీఎం బడ్డీకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖట. ఏం డ్రామా ఆడుతుందంటే మామూలు డ్రామా క్వీన్ కాదు ఈమె. మీ ప్రభుత్వంలో గత 10 సంవత్సరాల్లో కనీసం ఒక్క మాట కూడా ఈరోజు మీరు బీసీల గురించి మాట్లాడలేదు. సరే, ఒక మాట పక్కన పెట్టు. ఈరోజు మీ జాగృతిలో ఎంతమంది బీసీలకు అవకాశాలు ఇచ్చారు, మీ జాగృతిలో ఎంతమంది బీసీలకు పొజిషన్ ఇచ్చారో ఒక్కసారి చెప్పండి. కవిత గారు ఒక్కసారి చెప్పండి, మీ జాగృతిలో బీసీల సంఖ్య ఎంత, బీసీల సంఖ్య ఎంత, ఏం చేశారు మీరు బీసీలకు? నిజామాబాద్ ఎంపీగా ఉన్నట్టు ప్రాతినిధ్యం వహించినట్టు మీరు ఎంతమంది బీసీలకు ఇచ్చారండి నిజామాబాద్లో? ఎవరు? జీవన్ రెడ్డి బీసీనా, మన బిగాల గణేష్ బీసీనా, లేకపోతే షకీల్ బీసీనా, జీవన్ రెడ్డి బీసీనా? ఎవరు? ఎంతమంది ఉన్నారు బీసీలు? ఒక గంప గోవర్ధన్ తప్ప ఎవరున్నారు బీసీలు? మీరు మాట్లాడుతున్నారు బీసీల గురించి. దయ్యాలు వేదాలు వలిస్తున్నాయి అంటారు కదా, సేమ్ అదే సామెత ఈమెకు వర్తిస్తుంది. దయ్యాలు వేదాలు వలించినట్టు ఈరోజు కవిత బీసీల గురించి మాట్లాడుతూ ఉన్నది. ఇంత కూడా కనీసం అసలు ప్రజలు నవ్వుకుంటున్నారు మిమ్మల్ని చూసి అని చెప్పేసి కనీసం తెలియకుండా మాట్లాడుతూ ఉన్నారు మీరైతే. గత 10 సంవత్సరాల్లో బీసీలను అణగదొక్కి, రాజకీయంగా అణగదొక్కి, ఈరోజు మొత్తానికి మొత్తం నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే, నువ్వు నిజంగా బీసీల కోసం ఈరోజు మాట్లాడుతున్నావు అంటే ఆ బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి రా. మీ అయ్యతోటి ఈరోజు మీ అయ్యతోటి తెగదెంపులు చేసుకొని బయటికి రా. బయటికి వచ్చి సపరేట్గా ఒక ఉద్యమం స్టార్ట్ చేయి. అంతేగాని బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీగా ఉండి ఈరోజు కల్వకుంట్ల కాలకే వారసురాలిగా ఉన్నటువంటి నువ్వు ఈరోజు బీసీల గురించి మాట్లాడుతున్నావు అంటే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టే అనిపిస్తుంది. ప్రతి ఒక్కరికి, తెలంగాణ సమాజానికి కూడా అదే కనబడుతుంది అనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. కవిత గారు, ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ బీసీ సమాజాన్ని మీరు తప్పుదో పట్టిస్తున్నారు. బీసీ సమాజం ఇప్పుడు గుర్తొచ్చిందా మీకు? గత 10 ఏళ్ళలో ఎప్పుడు గుర్తు రాలే, ఇప్పుడు గుర్తొచ్చిందా? ఎంతమంది బీసీలకు ఇచ్చారు మీరు గత ప్రభుత్వంలో? గత 2023 ఎన్నికల్లో 22, 21, 22, 23 మందికి ఇవ్వడం జరిగింది. ఎంతమంది శాతం ఉన్నారు? 52% ఉన్నారు. జనాభా తమాషా ప్రకారం ఎన్ని సీట్లు కావాలి? దాదాపు 55 నుంచి 60 సీట్లు కావాలి. మీరు ఎన్ని ఇచ్చిర్రు? 22 ఇచ్చి 22, 23 ఇచ్చిర్రు. అంటే రాజకీయాల ప్రాతినిధ్యం వద్ద ఇప్పుడు వచ్చి పూలే విగ్రహం పెట్టాలి, 20,000 కోట్లు ఇవ్వాలని ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడ పోతుంది ఈ సమాజం? ఇక మీకు ఇంకా అర్థమవుతలేదా? ప్రజలు నవ్వుకుంటున్నారు, మిమ్మల్ని జోకర్ లాగా చూస్తూ ఉన్నారు. జోకర్ల కంటే కఠినంగా చూస్తూ ఉన్నారు. నవ్వుల పాలు కాకండి ఇలాంటి ప్రయత్నాలు చేసి. దీనికట ఎవరు వీళ్ళు ఇది పూలే యునైటెడ్ ఫ్రంట్ అని పెట్టారు. పూలే యునైటెడ్ ఫ్రంట్ అని పెట్టి దానికి అడ్వైజర్గా ఎవరిని ఆర్ కృష్ణ గారిని నియమించారు. నేను చెప్తా ఉన్నాను ఆర్ కృష్ణ గారిని. ఆర్ కృష్ణ గారు, మీ స్థాయి ఏంది? గత 40 సంవత్సరాలుగా మీరు అనేక ఉద్యమాలు చేసి ఈరోజు బీసీ సమాజాన్ని మేల్కొల్పే ప్రయత్నం చేశారు. ఇప్పుడు యునైటెడ్ ఫ్రంట్ ఒకటి పెడతా ఉంటే మీరు దానికి అడ్వైజర్ ఉండడం ఏంది? మీ స్థాయి ఏంది? వీళ్ళ స్థాయి ఏంది? వీళ్ళతో మీరు కలిసిపోయేది లేదా? మనకు ఆ సోయి, బీసీ సమాజానికి ఆ సోయి లేదా? ఒక బీసీ సమాజాన్ని రిప్రజెంట్ చేస్తున్నటువంటి కృష్ణయ్య గారికి సోయి లేకుండా మాట్లాడతా ఈమె పెడతా ఉంటే మీరు ఇంకా అసలు ఎందుకున్నారో అర్థం కాని పరిస్థితి. అసలు మీకు బుర్రుందా లేదా అనేది అడగాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకు మీరు ఈమెతో కలిసి పోవాల్సిన అవసరం ఏంది? మీ వెంట బీసీ సమాజం లేదా? ఉన్నది కదా బీసీ సమాజం. మీరు చెప్తే మీరు అనేకమైనటువంటి నిరసనలు తెలియజేసిన, అనేకమైన కార్యక్రమాలు తెలియజేసినా కానీ బీసీ సమాజం ప్రతిసారి కూడా మీ వెంట నిలబడ్డది. ఎందుకు మీరు ఈ పూలే యునైటెడ్ ఫ్రంట్ అనేటువంటి ఒక బోగస్ కమిటీ ఏదైతుందో దానికి మీరు ఎందుకు అడ్వైజర్ అయ్యారు? మీ స్థాయిని మీరు దిగజార్చుకుంటున్నారు. రాను రాను ఏది రాజగుర్రం ఏది గాడిదైనట్టు మీరు రాను మీరు మీ స్థాయిని దిగజార్చుకుంటూ ఈరోజు పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. దయచేసి ఆర్ కృష్ణయ్య గారు ఇప్పటికైనా పురాలించుకొని మరి ఈమెకు మరి ఈమె తీసుకున్న డెసిషన్ మీరు వ్యతిరేకిస్తారా, సమర్థిస్తారా? మరి ప్రజలకు చెప్పాల్సిన అవసరం, ముఖ్యంగా బీసీ సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈరోజు కాలేజ్ టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను.